నిండుకున్న వ్యక్తితో నువ్వు అంటుకట్టబడితే నీలో క్రీస్తు ప్రేమ ప్రజ్వలింపబడుతుంటది అంతే. ఈ పాపము నుంచి నిన్ను పరిశుద్ధనిగా మార్చేది ఎవరంటే మేము ప్రకటిస్తున్న నజరుడైన యేసుక్రీస్తు ప్రభు. అది చెప్పాలా? అది పాపములో లోక సంబంధం బ్రతికిందంటే బిడ్డ ఈ రాత్రి యేసేకి తన జీవితాన్ని, అది రక్షణ కాదు. బాబుకి కాకినాడలో శ్రావణి హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ చేయించాను. ఏవోటి దెబ్బతింది, ఒక చెవు పని చేయట్లేదు, ఇది కంప్లీట్లీ పోయింది, పని చేయదు, ఎప్పటికీ తిరిగి రాదు అని డాక్టర్ గారు చెప్పారు. నిన్న వచ్చాం, అక్కడే ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే డాడీ నాకు వినిపిస్తుంది అని చెప్పారు. ఏం పేరు? సన్నీ. డాడీ పేరు ఏం పేరు? వీరబాబు. సరోజిని. చెవి రాదు అని చెప్పాడు డాక్టర్. దేవుడు డాక్టర్ చేయలేనిది చేయగలడు, డాక్టర్ చేయగలిగింది చేయగలడు. ఆయన సమస్తము చేసే దేవుడు. 10, 11, 12, 13 4 రోజులు కూడా కాకినాడ మెక్లెన్ హై స్కూల్ గ్రౌండ్స్ కాకినాడలో ఉజ్జీవ సభలు ప్రతిరోజు సాయంత్రం 5:30కి ప్రారంభం. చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల వారు ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించునుగా. ఇక్కడ సేవకుడికి నేను చెప్పేది ఏంటంటే స్వస్థతలు ఉన్నాయి, దేవుని కార్యాలు ఇక్కడ చూస్తున్నాం. దానికి నిదర్శనం మేము కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాం. ఏలూరు ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. ఇక్కడ జరిగేటువంటి యొక్క ఈ అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి ఈ కార్యాలు ఇది సాధారణమైనవి కావు. మా ఆత్మలు రగిలించబడినాయి, ఉజ్జీవించబడ్డాం. ప్రవీణయ్య గారు ఉజ్జీవాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. ఇదినాను మన దైవజనులు చెప్తుంటే మాలో ఒక పరిశుద్ధాత్మ మంట పెళ్ళబీకింది. మా పరిచర్యలో బాగా వాడబడతామని చెప్పి మాకు ఎంతో విశ్వాసం వచ్చింది. నేను ఇలాంటి వాక్యాన్ని మాత్రం ఇంతవరకు నేను వినలేదు. నిజంగా అది ఏంటంటే నాకు కళ్ళముట నీళ్ళు వచ్చేసినాయి. ఇంతవరకు కూడా నేను అంత బాగా నమ్మలేదండి దేవుణ్ణి. ఇక్కడికి వచ్చాక మాత్రం నేను పూర్తిగా దేవుణ్ణి నమ్ముతున్నాను. ఎంతో మంది ఆత్మీయంగా ఎదిగారండి ఈ రోజు వాక్యం ద్వారా. ఎంతో మంది తన నిజ జీవితంలో ఏం వదులుకోవాలన్నది అమ్మగారు వాక్యం ద్వారా ఎంతో అద్భుతంగా యేసు ఎలా ఎంత ప్రేమ ఉన్నదో అంత ప్రేమ వాక్యం ద్వారా నిరూపించారు అమ్మగారు.